ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ అయితే ఆ దేశం బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కూడా విమర్శించాడు ఆయన. అనేక విధాలుగా ఇలాంటి మూఢత్వం, మూర్ఖత్వమైనటువంటి ప్రభుత్వం ఉండకూడదన్న విధంగా, అంటే మహిళల్ని చదివించకపోవడం, అలాగే వాళ్ళు స్వేచ్ఛ లేకుండా జీవించడం, చివరికి కిటికీలు కూడా లేకుండా, అంటే వంటగదికి కిటికీలు లేకపోవడం, ఆ హిజాబు అదంతా అసలు ఆడవాళ్ళ జీవితమే అక్కడ నరకప్రాయం. దాన్ని వ్యతిరేకించినందుకు ఆయన మీద చాలా వరకు సీరియస్ అయింది తాలిబాన్ ప్రభుత్వం. తర్వాత నీ అంతు చూస్తామని కూడా అప్పుడు బెదిరించింది. ఇప్పుడు ఆయన మీద పూర్తిగా వేటేసినట్లుగా తెలుస్తుంది. అయితే మన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, కాబూల్ ఆసుపత్రి మీద జరిగినటువంటి దాడిలో 400 మంది చనిపోతే అప్పుడు రషీద్ ఖాన్ దాన్ని విమర్శించాడు పాకిస్తాన్. ఇది యుద్ధ నీతి కాదు, ఇది పిరికి పంద చర్య, ఎందుకు పనికిరానటువంటి పాకిస్తాన్ చేసినటువంటి యుద్ధం ఇది కేవలం ఇబ్బంది పెట్టడానికే తప్ప దీనివల్ల ఏం సాధించింది, జనాల్ని చంపడం తప్ప అన్న విధంగా రషీద్ ఖాన్ పాకిస్తాన్ మీద విరుచుకుపడ్డాడు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని ఎందుకు నిషేధించింది అన్న విషయం బయటికి రాలేదు. అయితే ఈ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, అంటే తాలిబాన్ ప్రభుత్వం స్పందించలేదు, ఇటు రషీద్ ఖాన్ ఇంకా దీని గురించి మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ న్యూస్ మాత్రం రషీద్ ఖాన్ని బ్యాన్ చేశారు, బహిష్కరించారు. ఇప్పుడు ఆయన గల్ఫ్కి చెందినటువంటి ఏదైనా ఒక దేశం వెళ్ళిపోతాడన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. అంటే దుబాయ్లో ఆయనకి కొన్ని ఆస్తులు ఉన్నాయి, అక్కడికే వెళ్ళిపోయి స్థిరపడే అవకాశాలు ఉన్నాయని కూడా మాట్లాడుకుంటుంది లోకల్ న్యూస్ పత్రిక. మరి దీని గురించి ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే ఒకటి, ఇక్కడ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా సరే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అదే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే డైరెక్ట్గా పంపించేస్తారు పైకి. ఈ విధంగా ఉంటాయి ఈ ముస్లిం దేశాల్లో పాలన, పరిపాలన.